హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక జాబ్ వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది. సో మనకి అకౌంట్స్ రోల్కి ఒక మంచి కంపెనీ నుంచి రీసెంట్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అయింది. ఇది మనకి లింక్డ్ఇన్లో అయితే స్పాట్ అయింది అనమాట. కంపెనీ పేరు చూసుకుంటే క్లర్క్ టెక్ అనమాట. ఇది ఒక ఎంఎన్సి కంపెనీ. సో ఈ వీడియోలో ఈ జాబ్ గురించి పూర్తిగా డిస్కస్ చేద్దాము. సో మనకి పర్మనెంట్గా రిమోట్ జాబ్ అనమాట, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. జాబ్ టైటిల్ చూసుకుంటే బుక్ కీపరు, సో అకౌంటెంట్ రోలు. ఒకసారి రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారో ఒకసారి చూద్దాము. మెయింటైన్ అక్యురేట్ ఫైనాన్స్ రికార్డ్స్ ఇంక్లూడింగ్ జనరల్ లెడ్జర్ ఎంట్రీస్, అకౌంట్స్ పేయబుల్, రిసీవబుల్, తర్వాత రికాన్సిల్ బ్యాంక్ స్టేట్మెంట్స్, క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్స్, అదర్ ఫైనాన్షియల్ అకౌంట్స్, తర్వాత ప్రిపేర్ మంత్లీ, క్వార్టర్లీ అండ్ యాన్యువల్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్, తర్వాత ప్రాసెస్ ఇన్వాయిస్, పేమెంట్స్ అండ్ ఎక్స్పెన్సెస్ రిపోర్ట్స్ ఇన్ టైమ్లీ మేనర్, తర్వాత ఎన్ష్యూర్ కాంప్లయన్స్ విత్ రిలవెంట్ ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్ అండ్ ఇంటర్నల్ పాలసీస్, తర్వాత మానిటర్ క్యాష్ ఫ్లో అండ్ అసిస్ట్ విత్ బడ్జెటింగ్ అండ్ ఫోర్కాస్టింగ్, ప్రిపేర్ డాక్యుమెంటేషన్ ఫర్ ట్యాక్స్ ఫైలింగ్, అసిస్ట్ విత్ ఇయర్ ఎండ్ ఆడిట్స్, తర్వాత కొలాబరేట్ విత్ ఎక్స్టర్నల్ అకౌంట్స్ అండ్ ఆడిటర్స్, తర్వాత మెయింటైన్ ఆర్గనైజ్డ్ డిజిటల్ రికార్డ్స్ అండ్ బ్యాకప్ డాక్యుమెంటేషన్, తర్వాత కమ్యూనికేషన్ విత్ వెండర్స్ అండ్ క్లయింట్స్, ఇంటర్నల్ టీమ్స్ రిగార్డింగ్ పేమెంట్స్ అండ్ బిల్లింగ్ ఎంక్వైరీస్. మెయిన్గా రిక్వైర్మెంట్స్ చూసుకుంటే ప్రొవైన్ ఎక్స్పీరియన్స్ ఇన్ బుక్ కీపర్, అకౌంటెంట్, సిమిలర్ రోలు. సో మనకైతే బుక్ కీపర్గా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అకౌంటెంట్గా కానీ బుక్ కీపర్ కానీ సిమిలర్గా కానీ ఈ రోల్కి మ్యాచ్ అయ్యేట్టుగా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. తర్వాత ప్రొఫెషన్స్ ఇన్ అకౌంట్స్ సాఫ్ట్వేరు, క్విక్ బుక్స్, జైరో అండ్ ఫ్రెష్ బుక్స్లో మనకైతే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు, ప్రొఫిషియన్సీ ఉండాలని. తర్వాత సాలిడ్ అండర్స్టాండింగ్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. సో మనకి బుక్ కీపింగ్ గురించి కూడా, తర్వాత అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ గురించి కొంచెం అండర్స్టాండింగ్, ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, దాని గురించి తెలిసి ఉండాలి మెయిన్గా. తర్వాత హై అటెన్షన్, డీటెయిల్ అక్యురసీ అండ్ స్ట్రాంగ్ ఆర్గనైజేషన్లో టైం మేనేజ్మెంట్ స్కిల్స్, తర్వాత ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో వర్బల్, రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. తర్వాత ఇండిపెండెంట్గా మనం పని చేయాల్సి ఉంటుంది కాబట్టి మనకైతే దానికైతే ఎబిలిటీ ఉండాలి. తర్వాత మనమైతే దానికి ప్రిపేర్డ్గా ఉండాలి. తర్వాత మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, గూగుల్ వర్క్ స్పేస్లో కొంచెం ప్రొఫెషన్స్ ఉన్నా సరిపోతుందన్నమాట. ఇది పూర్తిగా యూఎస్ షిఫ్ట్ అనమాట. సో నైట్ షిఫ్ట్ అయితే ఉంటుంది. దీనికి వాళ్ళు ఇచ్చే శాలరీ చూసుకుంటే 4 to 4.2 lakhs per annum అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ జాబ్ గురించి డీటెయిల్స్ అన్నీ పూర్తిగా చెక్ చేసుకోండి. సో మెయిన్గా డిస్క్రిప్షన్ కానీ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఒకసారి పూర్తిగా చదివి మీరైతే అప్లై చేసుకోండి. సో ఇది పూర్తిగా రిమోట్ జాబ్ అనమాట. సో వర్క్ ఫ్రమ్ హోము. సో ఎవరైతే ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఎవరెవరికైతే ఉన్నాయో వాళ్ళైతే తప్పకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ జాబ్కి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో అది ఓపెన్ చేసి మీరైతే అప్లై చేసుకోండి. ఈ జాబ్కి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని ఓపెన్ చేసుకుని మీరైతే అప్లై చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో థ్యాంక్ యూ. జై హింద్.